మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఒంగోలు అంజయ్య రోడ్డులో బీసీ కుల మేధర భవనంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన సభకు మానవతా సేవా సంస్థ చైర్మన్ మారెల సుబ్బారావు అధ్యక్షత వహించారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ సేవా నిరతి, సేవా తత్పర కలిగినటువంటి 10 మంది రిటైర్డ్ ఉపాధ్యాయుల సేవలు గుర్తించి సన్మానించిన మానవతా సేవా సంస్థ అభినందనలు తెలిపారు. నిస్సహాయులైన పేదలకు మానవతా సేవా సంస్థ సేవలు కొనసాగించాలని తెలిపారు. మానవతా సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు యలమందారెడ్డి మాట్లాడుతూ అందరూ మానవతా సంస్థ సభ్యత్వం తీసుకోవాలని తెలిపారు. మానవతా సేవా సంస్థ నాయకురాలు వడ్డెంపూడి సుజాతారావు సన్మానం పొందుతున్న ఉపాధ్యాయులు వారి సేవలు గుర్తించి వివరిస్తూ అతిథులచే ఘనంగా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా అభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ, డాక్టర్ మండవ కమల, మానవతా సేవా సంస్థ అధ్యక్షులు శరభలింగాచారి, కోశాధికారి భోగిరెడ్డి, ప్రతినిధులు చౌదరి, కోసూరి శ్రీదేవి, దన్నారపు మస్తానరావు తదితరులు పాల్గొన్నారు. రేపు అక్టోబర్ 5వ తేదీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మనం చేద్దాము. మన దగ్గర ఉన్నటువంటి మన గురువుల్ని, వాళ్ళు చేసిన సేవల్ని మన మానవతా సంస్థ నుంచి వాళ్ళకి గౌరవప్రదంగా సన్మానం చేసుకుందాం అనగానే ఒప్పుకున్నారు సుబ్బారావు గారు. దాని పర్యవసానం ఈ మంచి కార్యక్రమం. ఈ క్రెడిట్ అంతా ఇట్స్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. ఆయనకి ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. ఆయనకి కేవలం ఒక ఐడియా ఇచ్చి ఆయన జస్ట్ సపోర్ట్ చేసాం అంతవరకే. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మానవతా సంస్థ జిల్లా అధ్యక్షులు యలమందారెడ్డి గారిని ఒక 2 మన ఒంగోలు పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఒక మంచి కార్యక్రమం తలపెట్టడం చాలా సంతోషకరం. మరి ఈ సంస్థ గత సంవత్సరం క్రితం ఏర్పడినటువంటి సంస్థ. ఈ సంస్థను ఈ ప్రకాశం జిల్లాలో, ఈ మున్సిపాలిటీ పరిధిలో, పట్టణంలో, ఈ నగరంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు, దాని కార్యక్రమాలు జరపడానికి దోహదపడినటువంటి మనకు 2 వ్యక్తులు ఉన్నారు. మామూలుగా మగవాళ్ళలో ఎంతమంది ఆ రోజు వస్తుంటారు పోతుంటారు చెప్పలేము, కానీ ఈ సంస్థను నిలబెట్టినటువంటి వ్యక్తుల్ని, మరి ఈ సంస్థ ఒంగోలులో నిలబడినన్ని రోజులు చెప్పుకోవాల్సినటువంటి 2 వ్యక్తుల గురించి చెప్తాను నేను. ఒకరు కనకదుర్గాదేవి గారు 3.5 లక్షల శాంతిరథానికి ఇచ్చి మరి ఆమె ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి ఒకసారి చేసి నిలబడాలి. మనందరం అనుకుంటాము ఆమె ఏదో పెద్ద ఉద్యోగస్తురాలు, కోటీశ్వరులు కాబట్టి మొత్తం 5 లక్షలు ఆమె ఇచ్చినటువంటి సంస్థకి ఇచ్చింది. మనందరం ఏమనుకుంటామంటే ఆమెకు ఎంత బంగారం ఉందో, ఎంత ఉద్యోగమో, ఎంత ఆస్తులు ఉన్నాయో ఏంటి అనుకుంటే చివరికి ఏం తెలుసు, ఆమె కేవలం ఫ్యామిలీ పెన్షనర్ మాత్రమే. ఫ్యామిలీ పెన్షనర్ కూడా కాదు, మళ్ళీ అందులో మళ్ళీ 30%, 50% తగ్గుద్ది పెన్షన్ కంటే. అటువంటి వ్యక్తి తల్లి జాగాల్లోనే తన కుమార్తె నాగలక్ష్మి గారు 80,000 రూపాయలతో ఒక ఫ్రీజర్ బాక్స్ ఇచ్చింది. ఒకసారి లేచి నిలబడాలి. మీ ఇద్దరికి హృదయపూర్వకమైన నమస్కారాలు. చిన్న కుటుంబం అయినా సరే వాళ్ళు మానవత పెద్దగా మరి చదువుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ సమాజం పట్ల రమణం రామరెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క నమ్మి ఇది మీరు చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పడంతో భోజిరెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని చెప్పినప్పుడు సంస్థ తరఫునటువంటి ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి నన్ను కూడా మరో ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ముందుగా మానవతా సంస్థకి సుజాతకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి చెల్లెలు కమల గారికి, అట్లాగే అధ్యక్ష సభాధ్యక్షులు శివారావు గారికి, వంశీకృష్ణ గారికి, మానవతా సంస్థ చైర్మన్ వాళ్ళందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా సౌకర్యం అందరికీ పేరు పేరున నాయకులు అందరికీ కూడా, అంటే సమయం కావాలి కాబట్టి అందరికీ ముందున్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ మహిళా పరిషత్ అని పిలుస్తూ ఉంటాను, కానీ నేను అభ్యంతర రచయితల సంఘం
రాష్ట్రం గౌరవ అధ్యక్షులుగా పిలిపించుకోవడానికి ఎప్పుడు ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా అవసరాన్ని కవి రచయిత అవకాశం అందుకని చెప్పాలి నేను కష్టపడేది. థ్యాంక్ యూ. ఇది కొంచెం మైక్ మరి సరిగ్గా అడుగుగా ఉందా? ఇందాక ఆయన గారు చెప్పారు అంత వివరంగా. కానీ నేను ఒకటే కోరుకునేది అటు అంటే ప్రపంచంలో ఈరోజు కావాల్సింది ఏంటి అన్నప్పుడు ప్రాణానికి విలువ. ప్రాణానికి విలువ ఎంత ఘోరంగా చనిపోతున్నారు అని చెప్పారంటే చనిపోవడానికి ఒక కారణం అక్కర్లా, భయంకరంగా చనిపోతున్నారు. అప్పుడు కనీసం చావులోనైనా సరే వాళ్ళు మనశ్శాంతితో పోవడానికి కావలసినటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మానవతా సంస్థ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకు ముందు నిజమైన వాళ్ళ తను చుట్టూ ఉండే శ్రద్ధగా చాలా గ్రేట్ మాస్టర్, గ్రేట్ అంటే చాలా గొప్ప పని. అది అందరూ చేయలేరు. అది ఒక చెప్పాలంటే ఒక సున్నితత్వాన్ని పరాకాస్తారు, సున్నిత మనస్తత్వానికి తాత్వికతను పరాకాస్తారు. చాలా అభినందనలు. ఇంకో విషయం ఏంటంటే ప్రాణం అనంత కోటి సృష్టిలో నిర్జీవ కణాల నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల యొక్క రాపిలో ఉపయోగించేటువంటి ఒక అమీబా అనే చిన్న జీవి నుంచి వచ్చేటువంటి ప్రాణం ఈరోజు ఎలా అయింది అని చెప్పారంటే చీమ కంటే దోమ కంటే హీనంగా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అని చెప్పారంటే మరణాలు ఎక్కువైపోయాయి. అది కారణం ఏదైనా కావచ్చు. ఇండివిజువల్ దట్ ఈస్ స్ట్రాటజీ అండ్ వేరాస్ మల్టిపుల్ దట్ ఈస్ స్టాటిస్టిక్స్. మరణాలు గణాంకాల్లో చేరిన తర్వాత మనిషి యంత్రం అయిపోతాడు. యంత్రం అయిపోయినటువంటి హృదయంలో బట్ ఈస్ లూజింగ్ హిస్ హార్ట్. హృదయాన్ని పోగొట్టుకుంటున్నాడు. హృదయాన్ని అనుసంధానం చేసుకోవడం పోగొట్టుకుంటున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఒకప్పుడు 20 ఏళ్ళ క్రితమో ఎప్పుడో ఒక అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్య చేసుకున్నా, ఒక యాక్సిడెంట్ జరిగిందన్నా రోజు తరబడి మర్చిపోలేకపోయేవాడు. కానీ ఈరోజు WTOకు 3,000 మంది చనిపోయారన్నా, ఇంకోసారి లక్షలాది భూకంపాల్లో చనిపోయారన్నా, చనిపోయారా? స్పందించడం మానేసి దిస్ ఈస్ ఫ్యాక్ట్. అదేదో నేను ఎవరినంటే ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే మన తప్పు కాదు. ఈ ప్రపంచంలో ఆ ప్రాణానికి విలువలేని తనం, మరణాలు ఎప్పుడైతే ఎక్కువైపోయాయో ఈ గణాంకాల్లో చేరిన తర్వాత మనం సున్నితత్వాన్ని స్పందించే తత్వాన్ని పోగొట్టుకుంటాము. అలా పోగొట్టుకోవడం వల్ల ఈజీగా హత్య చేసేస్తున్నారు, మర్డర్ చేసేస్తున్నారు. అలాగే ఒక తాగొచ్చి ఒక కొడుకు తల్లిని చంపేస్తా ఉన్నాడు, ఇంకొక పెళ్ళ మన్మాంతం చంపేస్తా ఉన్నాడు. లేకపోతే ఓవర్టేక్ చేసి ఒక్క క్షణం చెప్పపాటు ఇంకోతోటి ఓవర్టేక్ చేసి యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ప్రాణం అసలు విలువైనటువంటి సమాజం చాలా అద్భుతంగా ఉంది. మారిన ఆధునిక యుగంలో పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, దూరంగా ఫారిన్లో. పిల్లలు తల్లులు పేరెంట్స్ అందరూ కూడా మున్సిపాలిటీ ఇక్కడ స్కూల్లో వెళ్తూ ఉంటారు. కానీ కలిసి రానప్పుడు ఏదైనా విపత్కర పరిస్థితి జరిగినప్పుడు అబ్రాడ్ పిల్లలు రావడానికి చాలా టైం పడుతుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు చాలా ఉపయోగకరంగా ఉంటా ఉంది. అదే కాకుండా ఈరోజు నాకు ఇంకొక విషయం తెలిసింది. మనం దానం చేయాలంటే డబ్బులు ఇవ్వడానికి లేదు, మనసు ఉంటే చాలా చెప్పని ఆ తల్లులిద్దరూ నిరూపించారు. వాళ్ళిద్దరు కూడా నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మనకు ఒక సాగుతూ ఉంది, విద్య లేని వాడు ఎంత పశువు అని చెప్పారు. సో మనందరూ కూడాను ఆ సంస్కృతి కానీ కూడా మనకి విద్య వైపు నడిపించేది ఇప్పుడు. ఆ రకంగా ఆలోచిస్తే నా జీవితంలో కూడాను ప్రతి స్టేజ్లో కూడా నన్ను నడిపించిన వాళ్ళు, నన్ను ఈ స్థాయి నడిపించిన టీచర్లు చాలామంది ఉన్నారు. నా ఎలిమెంటరీ స్కూల్లో ఆలోచిస్తే శ్యామలాదేవి టీచర్ కాదు, అలాగే హై స్కూల్ సంబంధిస్తే మా సైన్స్ మాస్టర్ కాదు, ఇంటర్మీడియట్లో మా గడ్డా త్రిపుర మాస్టర్ కాదు, అలాగే ట్రాన్స్ఫర్ మాస్టర్ కాదు. నన్ను నడిపించి మా జీవితానికి బాటలు వేసి నేను ఈ స్థాయిలో పడడానికి వాళ్ళందరూ కూడా సహాయపడ్డారు. అందుకని చెప్పని నేను ఇప్పుడు కూడా మా చదువు చెప్పిన టీచర్లు కానీ నన్ను ప్రోత్సహించిన వాళ్ళు కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉంటాను. ఆ రకంగా ఆలోచించి నేను హైదరాబాద్ వచ్చి ఒంగోలు వచ్చిన కొత్తలో 2013 నేను ఒంగోలు వచ్చి
తర్వాత అక్కడ మరి కొత్తపట్నం, మా కొత్తపట్నంలో మాకు చదువు చెప్పిన అందరూ కూడా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం జరిపించి మా తరఫున వాళ్ళందరినీ నేను కూడా సన్మానిస్తుంటాను. ఈ రకంగా మా ఎలిమెంట్ స్కూల్లో నాకు 1 నుంచి 5 వరకు చదువు చెప్పిన అందరినీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే హై స్కూల్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయింది. కాలేజ్ లెక్చర్స్ అందరూ కూడా సన్మానం చేయడం జరిగింది. రేపు 8వ తారీఖు నాడు మళ్ళీ మా కొత్తపట్నం మండల టీచర్స్ డేని మేము మా శ్రీరామ్ మాస్టర్ తరఫున చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన చదువు చెప్పి టీచర్ని ప్రాసెస్, చదువు చెప్పి టీచర్ని గౌరవించుకోవడం, మన చదువు చెప్పి గౌరవించుకోవడం, మనల్ని మనం గౌరవించుకోవడం, మనల్ని మనం సంస్కరించుకోవడం, మనల్ని మనం సన్మానించుకోవడం అన్నమాట. అలాంటి గొప్ప టీచర్ని ఈరోజు చాలా మంది చూస్తూ ఉన్నాం. రిటైర్ అయిన తర్వాత కూడా చాలా మంది సొసైటీ కోసం ప్రయత్నిస్తున్న పావులను తీసుకుని చూస్తూ ఉన్నారు. ఏ విధంగా నేను రోజు చూస్తూ ఉంది మా సూర్యకుమార్ టీచర్ గారిని. ఆమె మీరందరూ చేసే తెలుగు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. తెలుగు లిపి కాపాడుకుందామని చెప్పారు. మేడం గారు చాలా పెద్దయినా కానీ సరిదైనా కానీ రోజు తిరిగి ఊళ్ళంతా తిరిగి ప్రతి స్కూల్కి వెళ్ళి నేను పిల్లలకి చదువు చెప్తాను, పిల్లలకి స్కూల్స్ ఇస్తాను, పిల్లలకి తెలుగు నేర్పిస్తానని చెప్పి మేడం గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు. మేము శ్రీరామ్ బాల సంస్కరణ కేంద్రాలు చెప్పని మన సత్యనారాయణపురంలో ఇస్లాంపేటలో కూడా గవర్నమెంట్ స్కూల్లో ఈవినింగ్ ట్యూషన్ స్టార్ట్ చేస్తే మేడం గారు ఫోన్ చేసి నేను కూడా సో మేడం గారు ఫోన్ చేసి నేను కూడా మీ పిల్లలకి నా వంతుగా నేను చదువు చెప్తానని చెప్పని నేను చెప్తాను. అలాంటి టీచర్లు నా సొసైటీలో మనం పొందుతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఇలాంటి కూడా మరొకసారిగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నా 2 minutes అయిపోయింది. థ్యాంక్ యూ సార్. మంచి కార్యక్రమం ఈరోజు అందరూ కూడా వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చక్కగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. అట్లాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే సార్ చెప్తున్నాం అనమాట, పెద్ద చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు పెద్ద. అలాగే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సుజాత గారు చెప్పినట్టుగా పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో సిఎస్ సెక్షన్గా పనిచేశారు. ఇయర్ ట్రాన్స్ఫర్లో బాలాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి వెళ్ళాను. ఇది నా బాధ్యత అంతే కానీ సుజాత అని నా మొన్న అభిమానంలో చెప్పారు. ఈరోజు ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఆశయాలు, ఆలోచనలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ ఈరోజు మరి టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయుల్ని గౌరవించడం అనేది చాలా మంచి కార్యక్రమం. సర్వీస్
సర్వీస్లో ఉన్నవారు కాకుండా ఎంతో మంచి సర్వీస్ చేసి ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళు ఈరోజు రిటైర్ అయ్యి మరి మంచి సర్వీస్ చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించడం అనేది ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇది మంచి కార్యక్రమం. ఇంకా ఇలాంటి చాలా కార్యక్రమాలు ఈ సంస్థ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషము. అలానే మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కూడా పాఠశాలకి ఏదో రకంగా తోడ్పాటు అందించిన వాళ్ళే. నేను పాఠశాలలో పనిచేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మన చాపల వంశీకృష్ణ గారు కానీ మరి డాక్టర్గా ఉండి కూడా సార్ ఎన్నోసార్లు మా పాఠశాల కానీ ఇంకా చాలా పాఠశాలలు వచ్చి పిల్లలకి బుక్స్ ఇవ్వడం అయితే మనకి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ మాకు గర్ల్స్ స్కూల్ అయితే మేడం గారి చేత గైడ్కి సంబంధించిన ఆడపిల్లల సమస్యలు మరి ఎన్నో కూడా పరిష్కరిస్తా వాళ్ళతో మాట్లాడుతూ అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించారు. అలానే మారెడ సుబ్బారావు గారు పీవీఆర్ గర్ల్స్లో నేను ఉన్నప్పుడు పాఠశాలకు వచ్చి వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కిట్ అందజేసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వారి బ్లెస్సింగ్స్తో మా పిల్లలు 95% పాస్ అయ్యారు. మరి వారి బ్లెస్సింగ్స్ ఉండబట్టే మంచి రిజల్ట్ వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను. అలానే అరుణ గారు మా పాఠశాలకు వచ్చి ఎన్నో కాంపిటీషన్స్ పిల్లలకి నిర్వహించి ఆమె ఎలా కవయిత్రో పిల్లల్లో కూడా ఆ ఆశయాలు మరి వాళ్ళలో రేకెత్తించడానికి మరి ఉమెన్స్ డే అయితే కానీ నేషనల్ చైల్డ్ డే కానీ అలాంటి ప్రోగ్రామ్. అంటే ఇవాళ ఇక్కడికి వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ టాపిక్ మాట్లాడాలని కన్ఫ్యూజన్ సార్. ఎందుకంటే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురించి మాట్లాడాలా లేకపోతే టీచర్స్ డే గురించి మాట్లాడాలా అనేది 2 కన్ఫ్యూజన్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్గా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురించి మాట్లాడడానికి రీసెంట్గా నేను కెన్యా వెళ్ళాను సార్. కెన్యా వెళ్తే అక్కడ మామూలుగా షాప్స్ లాగానే ఫ్యూనరల్ సెలబ్రేషన్స్ అని ఒక షాప్ ఉంది. ఫ్యూనరల్ సెలబ్రేషన్స్ అంటే నేను ఆ గైడ్ని అడిగాను, ఏంటి ఇలా ఉంది, ఎక్కడ లేదు మాకు ఇండియాలో ఇది అంటే, చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏడవకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా సెలబ్రేషన్స్తో వెళ్ళాలంట వాళ్ళు ఆ బాడీ అనేది. అది అక్కడ చూసాను సార్, రీసెంట్గానే వెళ్ళాను, అది కాన్సెప్ట్ చూసాను. సో అలాగే ఆ కాన్సెప్ట్కి ఇంచుమించుగా మీరు కూడా దగ్గరగానే ఉన్నారు సార్. సో ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. మీరేంటంటే అయిన తర్వాత ఈ డెడ్ బాడీస్ అంటే డెత్ని సెలబ్రేషన్కి మీరు హెల్ప్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే. సో యూఆర్ సెలబ్రేటింగ్ డెత్, వీఆర్ సెలబ్రేటింగ్ బర్త్ బట్ వీఆర్ సెలబ్రేటింగ్ డెత్ ఆల్సో. కంగ్రాచులేషన్ సార్ మీకు దానికి. అండ్ రెండోది వీళ్ళు ఇవాళ ఇంటర్నేషనల్ టీచర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎవరైనా ఒక స్టేజ్కి రావాలి అంటే ఫస్ట్ టీచర్ నాకు తెలిసి పేరెంట్స్ అంటే. ఫస్ట్ టీచర్ మోస్ట్లీ మదరే ఫస్ట్ టీచర్. దాని తర్వాత నెక్స్ట్ టీచర్ ఈజ్ ద టీచర్. సో ఐ కంగ్రాచులేట్ అండ్ రెస్పెక్ట్ ద ఫస్ట్ టీచర్, దట్ ఈస్ ద మదర్. ఎవరైనా అంతే. అలాగే మాకు ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆ టీచర్ మేము ఎప్పుడు టీచర్ అనేవాళ్ళు కాదు, వాళ్ళని తాతయ్య గారు అనేవాళ్ళు. పెద్ద అయినా మా ట్యూషన్ స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యేది. ఆ 4 o'clock ఎలా అంటే ఫస్ట్ 1 hour యోగా చేసేవాళ్ళు కంపల్సరీగా. సో ఆ టైమింగ్ అనేది 4 అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఆయనతో ఎంత అటాచ్మెంట్ అంటే మాకు ఆఖరికి మా పెళ్ళిళ్ళకి కూడా వచ్చారు మేము ముగ్గురు సిస్టర్స్ అయితే. స్కూలింగ్ నుంచి టీచర్ అయినా ఆ బాండ్ అలా కంటిన్యూ అయ్యి అందరూ మ్యారేజెస్కి అటెండ్ అయ్యారు. సో ఆల్ 3 of us అంటే నేను వాళ్ళ హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఆ తాతయ్య గారిని వాళ్ళు గుర్తు చేసుకుంటే నాకు ఆ గ్రాటిట్యూడ్ అండ్ ఐ థ్యాంక్ దట్ తాతయ్య గారు. రెండోది ఎగ్జాంపుల్ టీచర్ మంచి టీచర్ అయితే నాకు కొడుకు పుట్టినాక వాడు బాగా నాటి ఉండేవాడు. ఎలా అంటే ఎంత బాగా కూడా చేస్తుండేవాడు. స్కూల్లో వేసినప్పుడు ఎల్కేజీలో ఆ టీచర్ అడిగిందంటే నువ్వు తిన్నావా అంటే అవును తిన్నాను అన్నాడు. ఏం తిన్నావు అంటే గడ్డి తిన్నాను అన్నాడు. విడుచుకున్నప్పుడు గడ్డి తిన్నావా అని చెప్పి తీసుకెళ్ళి బయట నుంచోబెట్టేసి టీచర్ వెళ్ళి గడ్డి తిని రాపు అని చెప్పింది. అదే ఫస్ట్ లాస్ట్ వాడు గొడవ చేయడమే మానేశాడు. సో అలా చదువుకుంటే వాడు IIT కంప్లీట్ చేశాడు. సో టీచర్స్ వాల్యూ, పేరెంట్స్ వాల్యూ అనేది వాళ్ళు చెప్పడానికి. సార్ మీరు అన్నట్టు అందరు పేరెంట్స్ ఏం గొడవ చేయరు అనుకుంటారా స్ట్రిక్ట్గా ఉంటే. నేను మా మదర్ నేను గడ్డి తినిపిస్తే ఓకే టీచర్ గారు అండ్ ఐ అప్రిషియేట్ దట్. సో ఇట్ ఆల్వేస్ టేక్ అండ్ గివ్ రిలేషన్. టీచరే బేడా పేరెంట్స్ బేడా అని అనుకోవడానికి లేదు.
బట్ అరుణ మేడం చెప్పినట్టు మొక్క వాడడం మానే ఒప్పుదా అని. సో ఫస్ట్ టీచర్ ఫస్ట్ నేర్పించాల్సింది ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. సో let us celebrate our teachers from home and thank you for giving this opportunity. Thank you all. మరి ఇక్కడ చెప్పినట్టుగా నిరంతరం రక్తదాన శిబిరాలు, అలాగే వైద్య శిబిరాలు, శాంతి ర్యాలీలు, ఉచిత మార్చురీ ఫ్రీజర్స్, అలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి చాలా అభినందనీయమైనటువంటి విషయం. అయితే అందులో భాగంగా ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరికీ మరి ఈరోజు ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. గురువు ఎప్పటికీ కూడా విద్యార్థి నా దృష్టిలో ఎలా అంటే తన స్టూడెంట్స్కి ఉన్నత స్థాయిలోకి తీసుకొని రావడం కోసం ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ఆ సబ్జెక్ట్లో చెప్పాలన్న ఉద్దేశంతో ఎప్పుడూ కొత్త కొత్త పుస్తకాలని చదువుకుంటూ ఆ పిల్లలకి రేపు నేను ఏం చెప్పాలి, రేపు నా క్లాస్లో ఏం చెప్పాలి పిల్లలకి అనేటటువంటి ఆలోచనతో నిరంతర విద్యార్థిగా గురువు పనిచేస్తారు. మరి ఆ క్రమంలోనే ఈరోజు మేడం చెప్పినట్టు అమ్మ మొదటి గురువు అని వాస్తవం. అది నేను కూడా మాటని నమ్ముతాను. అందరూ కూడా ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. అలా అమ్మతో ప్రారంభమైనటువంటి ఆ గురువు పోస్టుని ఇక స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఒక విద్యార్థి తన పూర్తి స్థాయి వచ్చేంత వరకు కూడా గురువుల చేతుల్లోనే వాళ్ళ జీవితం అనేది ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక గురువుకి శిష్యులే. కాబట్టి మనం గురువులని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గురువులని ఎప్పుడూ కూడా ఎక్కడ కనిపించినా కూడాను నమస్కారం గురువు గారు అని చెప్పేటటువంటి మనసుతోటి ప్రతి శిష్యులు ఉన్నారు. మీరు మీ గురువులకి మీ శిష్యులు, మీరు మీ గురువులకి మీరు అలాగే చేసుకుంటారు. మరి అలాగే ఈ మధ్యకాలంలో నేను వర్క్ చేసే ప్లేస్లో చాలా బాధపడినటువంటి విషయము, ఒక గురువుని విషయంలో చాలా బాధపడ్డాను. అయితే ఆ విషయాన్ని నేను సామాన్యంగా వదిలిపెట్టలేదు మేడం. నేను ఒక మహిళ టీచర్సాను. అయితే ఒక పిల్లల్ని ఆ అమ్మాయి చాలా సరదాగా ఉంటుంది. మేము రెగ్యులర్గా హెల్త్ చెకప్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా దూరంగా ఉంటుంది అన్నమాట. మేము సరదాగా ఉంటున్నాము. అలాగే తను మార్క్స్ ఏదో తక్కువ వచ్చిందని చెప్పనేసి ఎందుకు తక్కువ తెచ్చుకున్నావు, మార్క్స్ ఈసారి ఎక్కువ రావాలని చెప్పాను కదా అని అంటూ దెబ్బ అయితే వేసింది. ఆ దెబ్బ వేసే క్రమంలో నా చేతున్న గాజు పగిలింది. అది తన చెల్లిలో అట్టుకుంది. ఆ గాజు తనకున్న రావు గాజు ఈ సన్నగాజు తగిలి పగిలింది. ఆ క్రమంలో వెంటనే ఇక్కడ వచ్చింది. అది వాళ్ళ పేరెంట్ వాళ్ళ నాన్న అసలు అప్పాజీ చెప్పేంత వరకు ఒప్పుకోలేదమ్మా. ఆవిడ భయపడిపోయారు. టీచర్ ఇది ఎంత దూరం తీసుకెళ్తాడో, ఇక్కడ 5 గుంటికలు అని చెప్పని. కానీ ఆ పాప స్టూడెంట్ మాత్రం నాన్న నువ్వు అట్లా అనొద్దు టీచర్ని, నేనే ఇట్లా చెయ్యడం పెట్టుకున్నాను, నాకు మార్కులు రాలేదు అని పూర్తిగా చెప్తున్నా కూడా అతను వినకుండా 2 డేస్ స్కూల్ దగ్గరకు వచ్చి దుర్భాషలాడి మాట్లాడి వెళ్తే ఆవిడ భయపడిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అపాలజీ చెప్పి, అంటే ఇంకా అక్కడ జరిగిన పరిస్థితి నా నోటితో అయితే నేను చెప్పలేను, ఒక గురువునికి జరిగినటువంటి విషయాన్ని. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉపాధ్యాయులు ఉన్నారు అని అంటే సరే. ఆ తర్వాత నాకు 10 డేస్లో ఏమో నేను వెళ్ళడం అటు ఇటు అంత మాట్లాడుతున్న సందర్భం వల్ల ఆవిడ బాధపడుతూ చూశాను. నాకు ఊరుకుండేటటువంటి ఇది ఉండదు మనసు. ఇలా చేయటం ఏంటి అని ఆ గ్రామ పెద్దలు గుర్తించి కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది. మరి మన స్కూల్లో మన పిల్లలకి పాఠాలు చెప్తున్నటువంటి టీచర్కి ఇలా అవమానం జరిగితే మీరు ఎలా వదిలేస్తారు? మాకు ఈ టీచర్ గారికి ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్కి వెళ్తారు. కానీ మీ పిల్లలకు ఇలాగ చెప్పేటటువంటి టీచర్ రాదు. అది మాత్రం దృష్టిలో పెట్టుకొని ఎవరు వచ్చినా కానీ మీ పిల్లలు భవిష్యత్తు బాగుండదు. ఎవరు కూడా చెప్పలేరు ఇలాంటి ఆ టీచర్కి ఎలా జరిగింది నాకెలా ఉంటుందని అందరూ భయపడతారు. కానీ అని చెప్పినటువంటి క్రమంలో వాళ్ళు మాట్లాడుకొని ఆ విషయాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళే ఇక అంతవరకు చెప్పలేదు. 8 స్థాయిలో ఇక
తర్వాత విషయాన్ని వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రపంచంలో యునెస్కో అనే సంస్థ పేదరికం మీద సర్వే చేస్తే భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్న దేశంలో చాలా మంది పేదరికం ఉన్నారు. వారికి వచ్చే ఆదాయాల కంటే కూడా ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ఈ దేశంలో విద్య, వైద్యం, ఇతర అవసరాలు చాలా కష్టంగా ఉన్నాయి. అటువంటి సమస్యల్లో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా తీసుకుంటూ మానవతా సేవా సంస్థ ఏర్పడింది. మానవతా సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం గురించి మా అధ్యక్షులు రఘునందారెడ్డి గారు చెప్పుకున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సేవా సంస్థ ఏర్పడి మరణించిన వారికి ఆర్చిక భాషలు ఉచితంగా నుండి వెహికల్ ఉచితంగా అందిస్తున్నాము. పేదలకి మట్టి ఖర్చుల కింద కొంత ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాము. వాటితో పాటు మన ఒంగోలు నగరంలో 3 శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేయొచ్చు మానవతా సంస్థ నిర్ణయం చేసింది. మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణ ఏర్పాటు చేయాలని, ఇంకా మానవ విలువలు పెరగడం కోసం స్కూళ్ళల్లో విద్యార్థులకి మానవతా విలువలు నేర్పేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఇవాళ సమాజంలో గుడ్ హ్యూమన్ రిలేషన్స్ వాల్యూస్ తక్కువగా ఉన్నాయి. మానవ సంబంధాలు పిల్లల మధ్య, కుటుంబాల మధ్య కూడా తగ్గుతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మనకి పెద్దలు, అమ్మలు, తాతలు చాలా విషయాలు పిల్లలు చెప్పేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులే పిల్లలకి చెప్పే స్థితి రావడం లేదు. స్కూళ్ళల్లో చేర్చేది కూడా చిన్నప్పుడే వేరే దూరంగా పిల్లల్ని పెంచడం వల్ల పిల్లలకి మన మధ్య మంచి సంబంధాలు ఉండలేదు. అటువంటి దశలో చాలా మంది ఉపాధ్యాయులు సేవలు పొందుతూ ఎంతో మంది పేదలకి, విద్యార్థులకి సేవ నేర్పించారు. ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా వారికి సమాధానం కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను సభ్యత్వం తీసుకుంటాను అన్నారు. ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు కాకుండా కొత్తగా మనకు పరిచయమైనటువంటి మానవతా మూర్తులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం కానీ 2 కానీ తీసుకొని ఎక్కువ మంది మనకు సభ్యత్వం చేయించినట్లయితే మనం ఎక్కువ కార్యక్రమాలు జరుపుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ పట్టణంలో ప్రతి ఇంటికి ఉండాలి. మేము ఆ విధంగా చేయించగలిగాము. 320 అంటే మేమేదో గొప్పగా చెప్పుకుంటుంటే కృష్ణా జిల్లాలో ఆయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు ఎంఈఓగా చేశాడు. ఆయన ఒక్కడే 2000 చేశాడు. ఒక్కడే 2000. మేము ఆయన మమ్మల్ని చూసి ఏదో మిగతా వాడు అనుకోవచ్చు, కానీ మేము ఆయన చూసి నోరేళ్ళు పెట్టాము. ఏం లేదు సార్, అడగడమే. వీళ్ళందరూ నేను అంటలేదు, కానీ సభ్యత్వం చేర్చాలని మీరైనా అనుకున్నట్లయితే మీ గమ్యం చేరుతుంది. అదంతే, అడిగితే చాలు. కాదు అనేవాళ్ళు ఉండరు. మేము 2000 పొదిల్లో చేయగలిగామంటే, పొదిల్లో 3వ సంవత్సరం ఇది బిగినింగ్ అయింది. 80 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాం, 2 అంతస్తులు 6 సెంట్లలో. మళ్ళీ 4 సెంట్ల స్థలం కొన్నాం 10 లక్షలకి. ఒక అంబులెన్స్ ఉంది, అదేవిధంగా ఒక శాంతి రథం, 7 ఫ్రీజర్ బాక్సులు, వాటన్నిటినీ రవాణా చేయడానికి ఒక వెహికల్. చనిపోయిన పేదవారికి, కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నటువంటి చనిపోయిన పేదవారికి 5000 రూపాయల సరుకులు ఇస్తున్నాం, నిత్యావసర సరుకులు. ఇంతకుముందు డబ్బులు ఇచ్చేవాళ్ళం, అదేదో కాస్త దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో సరుకులు ఇస్తున్నాం. ఇంకా మా పొదిల్లో వాళ్ళు దాతలు ఏమంటున్నారంటే, మీరు ఎన్నైనా కార్యక్రమాలు చేయండి, డబ్బులు మేము ఇస్తామనే వాళ్ళు దాదాపు 100 మంది ఉన్నారు పొదిల్లో. కానీ చేసేవాళ్ళే తక్కువ. ఇస్తే లాభం ఏముంది? ఇప్పుడంతా వెహికల్ అంటే వాళ్ళే చూస్తున్నారు, మేము చేసే పనులేండి. కానీ మనం చేసే పనులు ఎక్కువగా ఉండాలంటే మరి మనకంటే మించిన, ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు దీనికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుందా, ఏమైనా చైర్మన్ కావాలంటే, ప్రెసిడెంట్ కావాలంటే, ఏమీ లేదు. ఇది కులాలు, మతాలు, రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. కందుకూరులో ఒకసారి వెళ్తే కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు. కొత్తగా వచ్చింది ఆమె, చిన్న వయసు, అన్మ్యారీడ్. సార్, నేను మానవతా సభ్యత్వం తీసుకుంటానని చెప్పేసి అంటే మా దగ్గర పుస్తకాలు లేవు. ఆవిడ వెంటనే పోయి తెప్పించి కందుకూరులో ఆమె చేత సభ్యత్వం రాపించారు. కాబట్టి ఇక్కడ ఉద్యోగులు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నా
మానవతా సభ్యత్వం తీసుకుంటే అది మనం లెక్క కట్టుకుంటే కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు. ముందు ముఖ్యంగా ధనవంతులు ఒకళ్ళు చూద్దాంలే, మాట్లాడదాం, ఈరోజు శుక్రవారము మా అబ్బాయిని అడిగి కనుక్కుంటా, గోలి గాయాలు ఏదో చెప్తుంటారేమో, కానీ పేదవాళ్ళు అనేవాళ్ళు మాత్రం ముఖ్యంగా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీరందరూ కూడా తలా 10 మందిని సంస్థకు పనిచేస్తే ఈ సంస్థకు 6 కాయలుగా ఉంటుంది. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సందర్భంగా తీసుకున్నట్లయితే మనం ఆ సన్మాన కార్యక్రమం చేసుకున్నాం. సభ్యత్వ పుస్తకాలు ఒక్కొక్క దగ్గర జరగండి, మీరు దగ్గర జరగండి. బాగా కొద్ది దగ్గర రమ్మని ఊరమ్మ బాయ్ ఎదుకురమ్మా, బాగా దగ్గరికి రండి, బాగా ఇటు కొంతమంది రండి. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఆ యొక్క కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా మహానందం. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత మనం ఉపాధ్యాయులుగా చేసినటువంటి సేవని గుర్తించి మరలా ఈ రోజు పిలిచి సేవ చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. వేసినాక పట్టుకో ఉంటే సరిపోతుంది. ఏం మంచి మడికి జరుగుతుంది రాను మనం చేసేది. సుబ్బారావు గారు ఓకే రైట్. ఈ అమూల్యమైనటువంటి సందేశం నమస్కారం. ఈ సంస్కృతి శ్రీకారం చుట్టిన మారెడ్డి సుబ్బారావు గారికి మీ సందేశం అమూల్యమైనటువంటి అందరికీ ధన్యవాదాలు. అద్భుతమైన కార్యక్రమం మానవతా సేవా సంస్థ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం. అందులో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ అయిన మా ఊళ్ళో ఇక్కడ పిలిచి సన్మానించాలి. ఎంతో సేవ చేసిన
వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నడవడానికి కూడా కార్యక్రమం ఉపయోగపడుతుంది. చాలా విషయాన్ని చేతిలో తీసుకొచ్చారు, చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా నా 60s నా ఏజ్. సో 3 రోజులు అది లైఫ్ అయిపోయింది. ఇంకో మహాభక్తే 8 years మా లైఫ్. సో ఇంకో కొంత అనుకుంటే ఈ జీవితంలో ఏం తెలుసుకున్నాం అనే విషయం గమనం చేసుకుంటే మనం ఎట్లా నడుచుకోవాలి, ఏ మార్గాన్ని మిగతా సమాజానికి తెలియపరచాలనేది కూడా మనం గుర్తిరిగి నడవాలి. మన లైఫ్లో మా లైఫ్లో మాత్రం చాలా ఎంజాయ్మెంట్గా ఈ వృత్తిని మేము ఎంజాయ్ చేసాం. ఎంతో మంది ఇంకా ఆ స్టోరీ చాలా దూరం కాబట్టి చాలా సంతోషం. మరి అలాగే మేమంతా కూడా ఆల్రెడీ సేవా సంస్థలో ఉన్నాం సార్. ఇంకా ఇలాంటి సంస్థలు కూడా మేము వస్తాం. మరి ఒక అద్భుతమైన కార్యక్రమాలు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్ళి కోరుకుంటూ మీ అందరికీ కూడా సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దీంట్లో చెల్లి ఇక్కడ పెడదాం. మనకు సౌండ్ వచ్చింది ఇక్కడ దీంట్లో రికార్డ్ దీనికి అంత కాదులే. చూడాలి. ఓకే ఈ సందేశాన్ని ఈ కార్యక్రమంలో ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది మానవత అనే గోల్డ్. నేను ఫస్ట్ వినింది వెంకటేశ్వర మాస్టర్ గారు చెప్పినప్పుడు విన్నాను, చింతన విన్నాను, పాట విన్నాను. మానవత్వం అనేది రావాలంటే ముందు స్పందించే గుణం ఉండాలి. ఆ స్పందించే గుణం ఎంతో మందికి ఉండదు. ఆ స్పందించే గుణం ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరారు, దీన్ని నడిపిస్తున్నారు. ముందు అడుగు వేయడం అనేది చాలా గ్రేట్. ఆ పెద్ద ఆయనకి ధన్యవాదాలు. ఏదైనా పక్కన కూరలు పెట్టడం, ఏదైనా టిఫిన్ కూడా సేవే. సేవ అంటే పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేనే సేవ కాదు, అందించడం ఏదైనా. మనం బయటకు వెళ్తున్నాము, నీకేమైనా కావాలా, మందులు కావాలా, కూరగాయలు కావాలా అడగడం కూడా సేవ. చిన్న చిన్న సేవలు మన దగ్గరే చాలా ఉంటుంది, కానీ మనం పట్టించుకోవచ్చు. మనకి ఎందుకని వెళ్తాం. పెద్ద పెద్ద సేవలు చేయలేకపోయినా కూడా చిన్న చిన్న మన చుట్టుపక్కల సేవ చేసినా కూడా అది కూడా సేవే. నేను హార్ట్ఫుల్నెస్లో మెడిటేషన్ ట్రైనర్గా చేసుకున్నాను, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అది. అది నేను చేసేటటువంటి సేవ ఏంటంటే శాంతి జీవనం. ఎంతో మందికి ఇప్పుడు మానసిక అయినటువంటి ప్రాబ్లంతో ఉన్నారు, అన్నీ ఉన్నాయి, సంగతులు ఉన్నాయి. కానీ ఇంకా ఏదో కావాలనే కోరికలతో సరైనటువంటి కళాత్మకమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు. అలాంటి వారికి నాకు తెలిసినటువంటి జ్ఞానంలో వాళ్ళు కొంచెం చేయడం తెలుసుకున్నాను. అది నేను చేసేటటువంటి కాబట్టి ఏ రకాలుగా సర్వీస్ చేసినా కానీ చూడండి. ఓకే సార్ మీ అమూల్యమైనటువంటి సర్వీస్ అనుభవించుకుంటున్నాను. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మానవత తరఫున కార్యక్రమాన్ని ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. సేవా కార్యక్రమాలు నాకు తెలిసి ఇంట్లో నుంచి ఈ ప్రోగ్రామ్ని ఉపాధ్యాయులు గారు ఈ ఎప్పుడైతే వాళ్ళు పంపిస్తున్న కార్యక్రమం చెప్పుకున్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి చేసినటువంటి పెద్దలందరికీ మంచి ఆయుర్వేదిక ఇంకోసారి థ్యాంక్ యూ మేడం. అలాగే మరొక సన్మాన గ్రహీత మన్నో హనుమంతరావు గారిని ఓకే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల గౌరవించాలని ఆలోచన సుజాత గారికి అలాగే సుబ్బారావు గారు దాన్ని సపోర్ట్ చేయడం ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థను ఏర్పాటు చేయడం అభివృద్ధి అంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకొక మా నిలబడండి. ఇంకా అయిపోయిందా ఉన్నారా? చేసిన ఉపాధ్యాయ విధులందరికీ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలు, ఉన్నటువంటి ఆహుతులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంస్థ నిర్వాహకులు ఇంత మంచి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేసుకున్నందుకు వారికి కృతజ్ఞతగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇంకా ముందు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పాలని ముఖ్యంగా సుజాత గారికి కానీ ప్రోగ్రామ్ ప్లాన్ చేసిందంతా మీరే కదా. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. రోజున మా ఉపాధ్యాయులందరికీ కూడా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ సన్మానాన్ని మాకు అందించినందుకు ప్రత్యేకంగా కమిటీ వారి అందరికీ ధన్యవాదాలు. గతంలో ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నారు సార్. ఆయన్ని సన్మానించడం మన మానవతా సంస్థ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకదాని కింద కొడితే బ్యాటరీ సెట్ అవుతుంది. పడేస్తున్నా అది బ్యాటరీ యూజ్ ఉన్నాయి లోపల.
నైతిక విలువలు మానవతా విలువలు జీవిస్తున్న ఈ రోజులలో ఉన్నటువంటి అమ్మఒడి తొలిబడి చెప్తున్నారు క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నాయనమ్మలు అమ్మమ్మలందరూ కూడా ఇక్కడ మీ మనవలకు మనవరాలకు తర్వాత ఇంకా మీ కుటుంబ సభ్యులందరికీ నైతిక విలువల గురించి గత రోజుల్లో పాత రోజుల్లో అయితే అమ్మమ్మలు కొన్ని కథలు చెప్పేవారు. ఇప్పుడు అవి లేదు. ఇప్పుడంతా సినిమా గురించి ఎన్నో ఉన్నాయి. అలాంటివి కాకుండా కొద్దిగా నైతిక విలువలు గురించాలని చెప్పి కోరుకుంటూ పట్టుకోండి సార్. సుబ్బారావు గారు పట్టుకోండి. సుబ్బారావు గారు సార్ సీట్లు పట్టుకోండి. ఓకే పట్టుకోండి. మానవతా స్వచ్ఛంద సంస్థ సన్మానం చేస్తున్నాము. హృదయపూర్వకంగా చేస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని టీచర్స్గా గుర్తించి మా సేవల్ని ఈ రకంగా చూపించినందుకు అందరికీ ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోలేనటువంటి గురువులు మీరు. మిమ్మల్ని మర్చిపోతే మమ్మల్ని మేము మర్చిపోయినట్లే. మీ సేవలు అమోఘం. థ్యాంక్ యూ మేడం. అది కొత్తది. మన సంస్థకి 5 లక్షల రూపాయల వరకు డొనేషన్ చేస్తున్నారు. సాయంత్రానికి స్టీల్ బాడీకి 2 lakhs డిపాజిట్ రూపంలో బాగుండాలని సంస్థ తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రీమతి నాగలక్ష్మి గారు సంస్థకి 80,000 రూపాయలు విలువ కలిగిన పేద బాక్స్ సంస్థకు అందజేస్తున్నారు. కనకరావు దేవ్ గారి కుమార్తె నాగలక్ష్మి గారు. ఓకే థ్యాంక్ యూ మేడం. అలాగే శాలువా లేకపోయినా చేతులు వేసుకొని వారి యొక్క మీరు కూడా